అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు. మరి అనుకోకుండా మరి ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు ఈరోజు పార్టీలు కూడా చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆర్థిక వ్యాపార ఫలితాలు కూడా మరి సృష్టించబడతాయి. పని పొడిగింపు అనేది కూడా ఉంటుంది. మరి ఈ రోజు వృత్తిపరమైన సంబంధాలు అయితే బలపడతాయి. సౌకర్యాలు కూడా పెరుగుతాయి. పరస్పర విశ్వాసాన్ని గెలుచుకుంటారు. మరి ఈ రోజు సాంఘికతను కొనసాగించే ప్రయత్నాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు. బాధ్యత మీకు నెరవేరుతుంది. అయితే పనిని చక్కగా నిర్వహిస్తారు. దానివల్ల మెప్పును పొందగలుగుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలు వేగవంతంగా కొనసాగుతాయి. వినయం మాత్రం అలాగే ఉంటుంది. ఈ రోజు మరి వ్యాపారంలో సక్సెస్ శాతం కూడా పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. విశ్వాసం బలం బాగా పెరుగుతాయి. అనవసరమైన విషయాల చర్చలు తలదూర్చకండి. ఫ్రీగా ఎవరికి మీ సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజు లేదు. అలా చేసినట్లయితే కనుక మీకే నష్టం చేకూరుతుంది. కెరీర్ వ్యాపారాల్లో అధిక రాబడికి మరి ఈ రోజు పొందడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. వ్యవసాయదారులకైతే మరి సాధారణమైనటువంటి రోజుగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం మానుకోవాలి. ప్రయోజనమైనటువంటి ప్రభావాలు అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషనల్ వ్యక్తులు అయితే ఆకట్టుకుంటారు. సీనియర్ల మద్దతు అయితే ఉద్యోగస్తులకు లభిస్తుంది. ప్రణాళికల ఆకృతిని తీసుకుంటాయి. ఈ రోజు రాశి వారికి ప్రాముఖ్యత లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం కూడా మరి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యాన్ని నివారించాలి. పనితీరులో వేగంగా పనులు కొనసాగించాలి. విస్తరణ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వివిధ కేసులు ప్రయోజనకరంగా అయితే మరి ఉంటాయి. వాణిజ్యం యొక్క విషయాలు ముందుకు నడుస్తాయి. మరియు ఈరోజు ప్రభావవంతమైన విషయాలలో మాత్రమే దృష్టి పెడతారు. అయితే లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో ఎవరిని తొందరగా నమ్మకూడదు. డబ్బు విషయం సొంతంగా మీరే చూసుకోండి. ఎవరి మీద మీరు వేయకూడదు. వేగంగా పనులు కొనసాగించండి. వ్యక్తిగత విషయంలో జీవనంలో మీకు ఈరోజు కొన్ని ఆటంకాలు ఉంటాయి. నా నొప్పులతోటి సమస్యలు బాధలతోటి మరి ఈరోజు బాధపడుతూ ఉంటారు స్త్రీలు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మరి దోష నివారణ కొరకు మహిళలు విద్యార్థులు అయితే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను తీసుకొని ఆ వస్త్రంలో చక్కగా ఈరోజు పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రంలో పసుపు కొమ్మును ఉంచి దాంట్లో మరి కొద్దిగా చిటికెడు కుంకుమను వేసి తమలపాకును వేసి మూట కట్టేసి ఆ మూట ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగిపోతుంది. అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి. లక్కీ సంఖ్య 33, లక్కీ కలర్ పచ్చ. ఇక ఈరోజు మీరు పరిహారంలో ఆ పరిహారం చేసిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.